కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బొగ్గుగని ప్రతిపాదించిన ప్రాంతం రామప్ప దేవాలయానికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నారు. కేంద్రం ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల మైనింగ్ వల్ల రామప్ప ఆలయ ఆనవాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రామప్ప ఆలయం దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్ల ప్రతిపాదన విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. మరి రామప్ప పాకాలకు ప్యాకేజు, ఆ తర్వాత రామప్ప నుంచి రంగయ్య చెరువు ప్రాజెక్టు కూడా పూర్తి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడే గత 4 సంవత్సరాలుగా రెండో పంటకు సరిపడా నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముగిమే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే రామప్పకు సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా ఎలాంటి విధ్వంసాలు చేయకూడదు, బ్లాస్టింగ్ చేయకూడదు, ఎలాంటి మరి లోతైనటువంటి ఇలాంటి ఓపెన్ కాస్ట్ కానీ ఇతర లోతైనటువంటి బొందలు కానీ లోతైనటువంటి తవ్వకాలు కానీ చేపట్టకూడదని చెప్పి మరి భారతదేశ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘించి ఇవాళ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కుట్రలు లేపి ఇటీవలనే హైడ్రాలజికల్ సర్వే పనులను కూడా దొంగతనాన ప్రకటన లేకుండా, షెడ్యూల్ ఇవ్వకుండా, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా హైడ్రాలజికల్ సర్వేను ఇటీవల నిర్వహిస్తూ ఉన్నది. అది ముమ్మాటికి తప్పే, అది దొంగ పని. ఇది ఈ ప్రాంతానికి సరైనది కాదు, ఈ ప్రాంతానికి మంచిది కాదు. తెలంగాణలో బొగ్గు నిల్వలు, అందులో నాణ్యమైనటువంటి బొగ్గు నిల్వలకు కేంద్రమైనటువంటి తెలంగాణలో సమీపంలో అనేక బొగ్గు గనులు ఉన్నప్పుడు కూడా దీన్ని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ సెంటిమెంట్తో పాటు వరంగల్ సెంటిమెంట్, కాకతీయ మరి సామ్రాజ్యానికి ప్రతీక అయినటువంటి రామప్ప దేవాలయంతో పాటు ప్రాజెక్టులను కూడా విధ్వంసం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. పాకాలకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయో, గణపురం చెరువుకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయో, రంగయ్య చెరువు ప్రాజెక్టు నీళ్ళు ఎట్లా వస్తున్నాయో, దాని ద్వారా మరి సమ్మక్క సారలమ్మ పాదాలు గడిగేటువంటి జంపన్న వాగ్ కూడా లక్నో ద్వారా నీళ్లు వెళ్లేటువంటి గ్రావిటీ కెనాల్ అనుమతులు కూడా ఆ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నది. ఇవన్నిటి కూడా విధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది. దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, వారితో పాటు మరి ఆ జిల్లా చెందినటువంటి మంత్రి సీతక్క గారు, వారితో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నర్సంపేట ఎమ్మెల్యే, అదేవిధంగా ములుగులో మంత్రిగా ఉన్నారు వారితో పాటుగా భూపాలపల్లి ఎమ్మెల్యే తప్పకుండా దీనికి బాధ్యత వహించాలని చెప్పి దీని వెంటనే పనులను హైడ్రాలజికల్ సర్వేను నిలుపుదల చేసి